తీసేసి అందంగా పైకి వచ్చి హీరో గల్ల నువ్వు రా హీరో గల దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఓ దేవునికి మహిమ కలుగునుగాక. ఇందులో ఒకడు అబ్రహాం అండి. ఎవరిని ఉంచుదాం? వీడు అబ్రహాం. వీడి పేరేం చెప్పండి? వీడి పేరు అబ్రహాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ అబ్రహాముకి పెళ్ళి అయింది కానీ పిల్లలు పుట్టలేదండి. వీడికి స్తోత్రం కలుగునుగాక. అబ్రహాముకి పెళ్ళి అయింది కానీ పిల్ల పుట్టలేదు. తర్వాత పుట్టారు ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు కాదు, ఎనమండుగురు పుట్టారు. స్తోత్రం కలుగునుగాక. వీడి పేరు లోతండి. వీడి పేరేంటి? లోతండి. వీడికి పెళ్ళి అయిందని ఇద్దరు కూతులు పుట్టారండి. స్తోత్రం కలుగునుగాక. వీడి పేరు అబ్రహాం. వీడి పేరేం చెప్పండి? అబ్రహాం. వీడి పేరేం చెప్పండి? లోతు. అబ్రహాముకి ముగ్గురు అన్నదమ్ములండి. అబ్రహాముకి ఎంతమంది? ముగ్గురు అన్నదమ్ములు. ముగ్గురు అన్నదమ్ములు. అబ్రహాము కొంచెం చిన్నవాడండి. స్తోత్రం కలుగునుగాక. అబ్రహాముకి మంచిగా వాళ్ళ నాన్నగారు తెరాహోరు అన్నారు, నువ్వు కానాను దేశానికి వెళ్ళాలిరా, నన్ను దేవుడు ప్రయాణం చేయమన్నాడు, నేను ఆరాను మట్టుకు సాగిపోయాను, నువ్వు మాత్రం ప్రయాణం ఆపొద్దు, నువ్వు ముందుకు వెళ్ళాలని చెప్తే అతడు తల్లిని తండ్రిని అందరిని విడిచిపెట్టి ఆరాను వైపుకి వెళ్ళే ముందుగా ఈ యొక్క అబ్రహాము యొక్క అన్నదమ్ముల్లో ఒక అన్నయ్య గారైన హారాను గారు చనిపోయాడండి. స్తోత్రగలనుగాక. చనిపోయాడు. అతను చనిపోతే మరి భార్య ఏమైందో తెలియదు కానీ అతనికి ఒక కుమారుడు పుట్టాడు. అతనికి హారాను గారికి ఒక కొడుకు పుట్టాడు. అతని పేరు లోతు. అతని పేరేం చెప్పండి? లోతు. ఈ లోతుకి తల్లి లేరు, తండ్రి లేక అతడు ఎవ్వరు లేనటువంటి వేదనతో ఉన్నాడండి. ఇతను తల్లి తండ్రులు లేకపోయేసరికి ఎవరు ఆ బిడ్డను పట్టించుకోవట్లేదు, ఎవరు ఆదరించట్లేదు, ఎవరు అక్కుని చేర్చుకోవట్లేదు, ఎవరు అతన్ని ప్రేమించట్లేదండి. అతనికంటూ ఆస్తిపాస్తులు ఏమీ లేవు. అతను చిన్నవాడేమో సరిగ్గా ఎవరు చూడట్లేదు. కానీ అదే సమయంలో అబ్రహాము గారికి పిల్లలు లేరు. స్తోత్రం కలుగునుగాక. అప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే, అరే వీడికి ఎవరు లేరే, వీడికి నాన్న వాళ్ళు ఎవరు లేరని చెప్పేసి ఈ అబ్రహాము గారు ఎవరి దగ్గరకు వచ్చాడంటే వీడి దగ్గరకు వచ్చి లోతు దగ్గరకు వచ్చి లోతుని ఏమన్నాడంటే, ఒరే ఏడవకురా, బాధపడవకురా, నేను నీకు ఇది ఏట మనిషి నవ్వుతున్నాడు ఉండో లోతు. స్తోత్రకలుగాక. నువ్వు ఏడవకురా, నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు భయపడకు, నేను నిన్ను ఆదరిస్తాను అని భుజం మీద చేసి తన బిడ్డగా స్వీకరించాడండి. చప్పట్లు కొడుతూ గట్టిగా స్తోత్రం చెప్తా. తన బిడ్డగా స్వీకరించాడండి. నేనున్నాను కదా, నువ్వు భయపడకు, నువ్వు నాకు తోడుగా, నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు నాతో ఉండిపో అన్నాడండి. ఇతను జీవించడం కోసం ఇతను చేసిన పని ఏంటో తెలుసా? తన జేబులో ఉన్న డబ్బులు తీసి వాడి జేబులో పెట్టాడు. నీ జేబులో డబ్బులు తీసి వాని చేతులు పట్టుకో వాని చేతులు పెట్టాడు. స్తోత్రగలుగాక. వీడి గొర్రెలు ఎవరికి ఇచ్చాడంటే లోతుకి ఇచ్చాడండి. గొర్రెల్లో కొన్ని గొర్రెలు లోతుకి ఇచ్చాడండి. ఇద్దరూ కలిసి ఒకరోజు నేను దేవుడు వెళ్ళమన్నాడని వీడు వెళ్ళిపోతుంటే కూడా ఎవరు బయలుదేరారో తెలుసండి? వీడితో పాటు లోతు కూడా బయలుదేరాడు. స్తోత్రగలుగునుగాక. నేను వస్తా అంటే కాదనకుండా కూడా లోతు వచ్చాడండి. స్తోత్రగలుగునుగాక. ఇప్పుడు లోతుకి ఒక దారి చూపినవాడు ఎవడు? అబ్రహాం. లోతుకి ధనం ఇచ్చింది ఎవరు? అబ్రహాం. లోతుకి గొడ్డల్ని ఆ కానాను దేశంలో ఇచ్చింది ఎవరు? అబ్రహాం. స్తోత్ర కలుగునుగాక. తన ఐగుప్తు దేశంలో నుంచి సంపాదించి తీసుకుని వచ్చినటువంటి ఆస్తిలో కొంత ఆస్తిని లోతు చేతిలో పెట్టాడండి. ఇద్దరు కలిసి సరదాగా నా కొడుకే కదా, నా వంటి వాడే కదా, నా తమ్ముడు కొడుకే కదా, నా తమ్ముడే కదా, నా తమ్ముడు చనిపోయిన నా తమ్ముడు లాంటి వాడే అని అనుకుంటూ అతన్ని ప్రేమించాడు, ఆదరించాడు, హక్కుని చేర్చాడండి. స్తోత్ర కలుగునుగాక. ఇప్పుడు ఈ లోతు గారికి ఎంత ప్రేమ అంటే అబ్రహాం గారు ఎదురుగుండా ఉండగానే అతను ఎప్పుడు కూడా ఏం కట్టుకునేవాడు అంటే చేతులు కట్టుకునేవాడండి. ఎప్పుడు ఈయన ఏదైనా పని చెప్తే మారు మాట్లాడకుండా, నోరు మెదపకుండా ప్రతి పని చేసేసేవాడండి. ఎప్పుడు కూడా అబ్రహాము లోతు అలా వెళ్ళరా అంటే అలా వెళ్ళేవాడు, కూర్చోరా అంటే కూర్చునేవాడు, నుంచోరా అంటే నుంచునేవాడండి. ఏ పని చెప్పినా లోతు లోబడుతూ ఉండేవాడండి. స్తోత్రగలుగాక. లోతు నీతిమంతుడే, లోతు మంచోడే. మగోళ్ళు ఎప్పుడు మంచోళ్ళేనండి. ఎప్పుడు వరకు మంచోళ్ళో తెలుసండి? ఎవరన్నారు ఎప్పటివరకు మంచోళ్ళు? పెళ్ళయ్యే క్రితం వరకు మంచోళ్ళే. పెళ్ళయిన తర్వాత బ్రతుకులు మారిపోతాయండి. అట్లానే ఈ లోతు గారికి అబ్రాము లోతు ఉన్నారు కదండి. ఈ లోతుకి పెద్దోడయ్యాడండి. వీడికి మీసాలు వచ్చినాయండి. స్తోత్ర కలుగునుగాక. వీడికి గడ్డాలు వచ్చినాయండి. మీసాల్లో గడ్డాలు వచ్చిన తర్వాత అరే వీడిని ఎలా ఉంచడం మంచిది కాదు, మీసాల్లో గడ్డాలు వచ్చినాయి, వీడి పెద్దోడైపోయాడు అని వీడికి ఎవరు చూశారంటే అందాల బొమ్మను చూసి పెళ్లి చేశాడండి. స్తోత్ర కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఈ పక్కన ఎవరు జాయిన్ అయ్యారు చెప్పండి?
ఇలా తిప్పుకుని తిరిగేటువంటి ఒక అందాల అమ్మాయి వచ్చి పక్కన జాయిన్ అయింది. స్తోత్రం కలుగునుగాక. వీరికి అక్కడి నుంచి లోతు గారి మాట, లోతు ఎప్పుడు ఎవరు మాట వినేవాడు అంటే అబ్రహాం మాట వినేవాడు. అబ్రహాం చెప్పిందల్లా చేసేవాడు. కొంతకాలం కథ బాగానే నడిచింది. స్తోత్రం కలుగునుగాక. అయ్యగారికి అమ్మగారికి కలిసి 2 ఆడపిల్లలు పుట్టారు. ఆడపిల్లకి ఎవరికైనా మగపిల్లడైతే కనీసం గోచి కొట్టు పెట్టి పెంచేయచ్చండి. అదే ఆడపిల్ల పుడితే పైనుంచి పైన సంపినీస్ నుంచి కింద కాలుకుని చెప్పుల దగ్గరికి చివరికి ఆ వేసే గోల్డ్ రంగులన్నీ కొంటేనే కానీ వాళ్ళ బతుకులు ముందుకు సాగు. ఇంత పెట్టుబడి పెట్టాలి. లోతు గారు నిజంగా నలిగిపోతున్నాడు. అయితే ప్రతి దానికి ఎవరు మాట్లాడినారు తెలిసింది, వెళ్ళిపోయి చేతులు కట్టేస్తున్నాడు. ఎవరి ముందు? గట్టిగా చెప్పాలి. అబ్రహాం ముందు చేతులు కడుతున్నాడు. వెనకాల ఆవిడ అంటుంది, ఏంటి ఎప్పుడు చూసినా ఆయన వెనకాల తిరుగుతున్నారు, ఎప్పుడు చూసినా ఆయన మాట అంటున్నారు. మీకు మీకు లేదా? ఇంకేమీ మీకు బలం లేదా? మీకు శక్తి లేదా? అసలు మీరు మనిషి కాదా? అంత మాటలు ప్రతిదానికి అన్నయ్య అని పరిగెత్తున పోతావు. ఆ ముసలోడు వెనకాల ఎందుకంటే నీకు అంత మాటలు, నీ బ్రతికేది నువ్వు బ్రతకలేవా అని అంటుంటే ఈయన వెనక తిరిగి లావిడంక తిరిగి నోర్మోయ్, ఎప్పుడైనా అబ్రహాం గారిని కానీ ఒక్క మాట అన్నావా? ఊరుకోనే, నిన్నైనా వదులుకుంటాను కానీ అబ్రహాముని మాత్రం నేను వదులుకోను. ఎందుకంటే నాకు ఈ బ్రతుకిచ్చింది ఎవరు? అబ్రహాం. నాకు జీవితం ఇచ్చింది ఎవరు? అబ్రహాం. ఈరోజు ఈ గొర్రెలు మేపుకుంటున్నట్టు గొర్రెలన్నీ ఎవరి? అబ్రహాం గారి. ఈరోజు నిన్ను కూడా కట్టిపెట్టి పెళ్లి చేసింది ఎవరు? అబ్రహాం. నోర్మై అన్నాడు ఎవరు? లోతు. ఇంక ముడిచేసుకుని మంచం ఎక్కేసింది ఎవరు? లోతు భార్య. లోతు భార్యకు ఒక లక్షణం ఉంది, ఎప్పుడు వెనక తిరిగా చూస్తుంది. స్తోత్రం కలుగునుగాక. ఇంకా ఆయన వెనక చూడటం మనిషి వెనక తిరిగి చూస్తుంది. అదేంటో కానీ ఆడవాళ్ళు కానీ వెనక తిరిగి చూస్తే మా మగవాళ్ళకి మతిపోతుందండి. స్తోత్రం కలుగునుగాక. వాళ్ళు కానీ వెనక తిరిగి చూస్తే మాకు నిద్ర పట్టదు. ఎందుకే బాబు పోయి తిడితే తిట్టేనే, కొడితే కొట్టేనే, మేము మూతి ముడుచుకుని అలా ఎక్కకే పోడలే, పుట్టింటికి పోకే, ఎందుకులే ఏదో కోపం వచ్చి అన్నాను. అడ్జస్ట్మెంట్ అవ్వండి. అసలు మంచం దిగదే. ఇంకెంత బతిమాలించుకుంటారో ఈ అక్కలందరూనండి. దేవుడు ఎందుకో అంత గొప్ప జ్ఞానం ఇచ్చాడు వీళ్ళకి. స్తోత్రం కలుగునుగాక. అది ప్రేమ అంటారో తెలియదు, మరి ఏమంటారో తెలియదు. పిల్లరా మగవాళ్ళని పిల్లరా ఇంకా ఈయనకి మాట వింటాం మనిషి, ఇదిగో మరి అట్లా కాదు ఇట్లా కాదు అంది. ఇట్లా మొత్తం మీద ఇద్దరు కలిసి బతుకుతున్నారు. ఒకనొక రోజున అంత మాటలు ఆయన మాట వింటున్నారు, అంత మాటలు ఆయన మాట వింటున్నారు. మీకు మనకు లేదా ఏంటి? ఎన్నాళ్ళు చూసిన పొలం గొట్లంపడా, ఆ చెరువు గొట్లంపడా, ఆ గొర్రెల మేకలు మేపుకోవటమా? అలా చూడండి విజయవాడ ఎంత బాగుందో. స్తోత్రం కలుగునుగాక. ఆ మచిలీపట్నం ఎంత బాగుందో. మన ఇక్కడ ఇల్లు కట్టుకుని పొలాలు కొట్టినప్పుడు ఏం తిరుగుతామండి? ఆ మచిలీపట్నం వెళ్ళిపోదామండి, అక్కడ ఇల్లు అద్దెకు తీసుకుందామండి, మన పిల్లల్ని అక్కడ చదివించుకుందామండి. ఈ అత్తగారు వెనకాల, ఈ మాంగారు వెనకాల, వీళ్ళ వెనకాల ఏం తిరుగుతాం? వెళ్ళిపోదాం టౌన్ అంటున్నదండి. ఎవరు? గట్టిగా చెప్పాలా? అబ్బో అర్థమైంది. స్తోత్రం కలుగునుగాక. అంటే లోతు భార్యకి దేని మీద ఉందండి? లోకం మీద ఉందండి. ఆ సిటీకి వెళ్దామంటుందండి. అప్పుడు మొత్తం ఇది సొదొమ గొమొర్రా పక్కన మనకి మచిలీపట్నము విజయవాడ ఎలా ఉందో అక్కడ సొదొమ గొమొర్రా అద్మా అబాయం అనేటువంటి పట్టణాలు ఆ స్థలాల్లో ఉన్నాయి. అందువల్ల సొదొమ వైపుకి మనసు పెట్టిందండి. ఇవిడి సొదొమ వెళ్ళిపోదామంటుందండి. ఎప్పుడు ఇదే నస పెడుతుందేమో. ఇంకా చికాకు వచ్చి దేనైనా భరించచ్చు కానీ ఆడవాళ్ళు పోరు అసలు భరించలేమటండి. ఆడవాళ్ళు పోరు భరించలేం. అంటే వర్షానైనా భరించగలం కానీ కారుచున్నటువంటి ఇంట్లో అయినా కాపురం చేయగలమేమో కానీ ఇదిగో ఎప్పుడు పోరు పెడుతున్నటువంటి స్త్రీ దగ్గర కాపురం చేయలేరు. మిద్దెక్కి మూలను కూర్చోవటం మంచిదని గొప్ప జ్ఞాని సొలొమోను ఏనాడో చెప్పేశాడండి. స్తోత్రం కలుగునుగాక. ఇంక ఈవిడితో బతకలేక నష్టని భరించలేకపోతున్నాడు. ఒక రోజున 13వ అధ్యాయంలో అబ్రాహాము యొక్క పశువుల కాపర్లకి లోతు పశువుల కాపర్లకి ఇద్దరికి గొడవలు వచ్చినాయి. ఇద్దరు ఆ మేకలు మేపుకున్నప్పుడు గొర్రెలు మేపుకుంటారు. వాళ్ళు దెబ్బలాడుకున్నది లోతు అబ్రహాము కాదు. దెబ్బలాడుకున్నది లోతు పన్నువాళ్ళు, అబ్రహాము పన్నువాళ్ళు. వారు దెబ్బలాడుకున్నప్పుడు గబగబా లోతు అక్కడికి వెళ్ళాడు. అబ్రహాం వెళ్ళడం ముందు చిన్నోడు కాబట్టి ఎవరు వెళ్తాడంటే లోతే వెళ్ళాడు. లోతు వెళ్ళి దెబ్బలాడుకుంటుంటే ఆ పన్నువాళ్ళతో ఏం చెప్పాలి చెప్పండి? ఈయన నిజంగా మంచివాడైతే ఏం చెప్తాడో తెలుసా? నోర్మయ్యండ్రా, అబ్రహాం గారి పన్నువాళ్ళతో దెబ్బలాడుతున్నారేంటి? ఆ గొర్రెలు ఎవరి మనవి అనుకుంటున్నావా? ఐగుప్తు దేశంలో సంపాదించిన గొర్రెలు తీసుకొచ్చి కొన్ని గొర్రెలు మనకిస్తే నేను మేము పని పెట్టుకుని మేపించుకుంటున్నాను మిమ్మల్ని. అటువంటిది అబ్రహాము గొర్రెలు కాపాడుతూ దెబ్బలాడతారంటే నోరు మూసి వాళ్ళు ఇక్కడ కానీ మేపుకుంటా అంటే మీరు దూరంగా పోయి మేపుకోవాలి. మీరు అలాగని దెబ్బలాడకండి అని తిట్టక్కలుద్దా లోతు గారు. అట్లే తిట్టక్కలుద్దా? తన పని వాళ్ళని గదవక్కర్లేద్దా?
గదివించాలి, అదిరించాలి, వాళ్ళకి బుద్ధి చెప్పాలి. కానీ అదిరించడం, బుద్ధి చెప్పడం మానేసి వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోయాడండి. స్తోత్రగలను గాక. అన్నయ్య దగ్గరికి వెళ్ళి చెయ్యి ఇలా పెట్టి గట్టిగా ఇలా పెట్టి, ఇదిగో నీకు నాకు కుదరట్లేదు, నీ పని వాళ్ళు నా పని వాళ్ళు దెబ్బలాడుకుంటున్నారు, కొట్లాడుకుంటున్నారు, కుదరదు, నీకు నాకు కుదరదు, నా గొర్రెలు నాకు ఇచ్చే, నా స్థలం ఏదో నాకు ఇచ్చే, నేను నీతో కలిసి బతకను అన్నాడండి. ఎవరు? మరోసారి ఈ మాట నేను పలుకుతున్నాను, నేను నీతో కలిసి బతకను అన్నాడు. ఎవరు? మరోసారి గట్టిగా చెప్పండి. ఎవరు? లోతు అన్న డైలాగ్ అని చెప్పండి. నేను నీతో కలిసి, మరోసారి చెప్పండి, ఏమన్నాడు? అరే సరిగ్గా చెప్పట్లేదు. నీతో కలిసి నేను బతకను అన్నాడండి. నీతో కలిసి ఉండలేనంటే వీడన్నాడు, రే నిన్ను నేను నా కొడుకులా చూసుకున్నాను రా, నాకు పిల్లలు లేరురా, నాకంటే ఎవరున్నారా, నా తర్వాత ఆస్తి పాస్తులను నీకే కదరా, నేనెవరికి ఇస్తాను రా, అని పిల్లలు లేని గొడ్డోండి నేనెవరికి ఇస్తాను, బాబు నువ్వు నాతో ఉంటాడు. కుదరదు, నీతో నేను కలిసి అసలు బతకను, నా బతికేదో నేను బతుకుతాను, నన్ను వదిలేయ్ అన్నాడండి. వీళ్ళు అప్పుడు వీళ్ళకిద్దరికి వచ్చిన ఆస్తి వీరు కలిసి నివసించలేనంత విస్తారము అయిపోయింది. అప్పుడు దాన్ని చూసి అబ్రాహాము ఏమన్నాడంటే, పోట్లే నువ్వు చిన్నోడు కాబట్టి నీకేం కావాలో అది కోరుకో, మిగిలిన నేను తీసుకుంటానంటే పచ్చని భూములన్నీ లోతు తీసుకున్నాడు. ఇసుక ఎడార్లన్నీ ఎవరికి మిగిలినాయి అంటే అబ్రాహాము మిగిలినాయి. అయినా కానీ అబ్రాహాము కలిసి ఉండాలని మనసు కలిగిన వాడు, లోతు విడిపోయి వెళ్ళిపోవాలని మనసు ఉన్నవాడు. హలో, నేను చెప్పిన మాట అర్థమైతే ఆమె చెప్తారా? అబ్రాహాముది ఏ మనసు అండి? లోతుది ఏ మనసు అండి? యేసు ఎవరిని కలుసుకుంటున్నాడండి? ఇప్పుడు అబ్రాహాముని కలుసుకుంటున్నాడా, లోతుని కలుసుకుంటున్నాడా? అబ్రాహాముని ఎందుకు కలుసుకుంటున్నాడంటే కలిసి ఉండాలనే మనసు ఉన్న వాళ్ళతోనే దేవుడు కలిసి ఉంటాడండి. అర్థమైతే చప్పట్లు కొట్టి దేవుని కనపరచండి. కలిసి ఉండాలనే మనసు ఉన్న వాళ్ళతోనే దేవుడు కలిసి ఉంటాడండి. వేరుండు గోరువాడు స్వేచ్ఛానుసారుడు, అతడు లెస్సైన జ్ఞానమునకు విరోధి అని సామెతల గ్రంథంలో రాయబడింది. అంటే వేరుండాలనుకున్న వాడు ఎప్పుడు కూడా శాపగ్రస్తుడిగా మిగులుతాడు. వేరైపోవాలి, నేను మీతో కలిసి ఉండను, మీకు నాకు అక్కడ అత్తయ్య నీకు నాకు పడట్లేదు, నాకున్న నాకు ఇచ్చేత్తవ్వని వెళ్ళిపోయిన ఏ కోడలో కూడా ఏదో గొప్పగా నచ్చిన చీర కట్టుకోవచ్చు, నచ్చిన వంట వండుకోవచ్చు, తిరగచ్చు, చెయ్యొచ్చేమో. కానీ స్నేహితులరా, నీవు నిజంగా దీవించబడిన వ్యక్తివి కాదు. నిజంగా కలిసి ఉంటే కలదు సుఖం. అత్తామామలతో, అన్నదమ్ములతో, అక్క చెల్లెలతో, అడిగే దైవజనుడితో ఎవడైతే కలిసి ఉంటాడో వాడు కుటుంబాలు దీవించబడతాయండి. నచ్చితే చెయ్యత ఆమెను చెప్పండి. దైవజనుడితో కలిసి ఉండాలి. నీ దైవజనుడు ఒకవేళ గదివినా, నీ అత్తగారు ఒకవేళ తిట్టినా, నీ ఇంట్లో భర్త ఒకవేళ ఒక మాట అన్నా, బ్యాగ్ సర్దుకుని పెళ్లి ప్రసంగంలో సర్దుకుపో అని చెప్పారు కదా, సర్దుకుపోవటం అంటే బట్టలు సర్దుకుని వెళ్ళిపోయి ఆ ప్రసంగాలు కాదు. మనం స్నేహితులారా, నీవు కలిసి ఉండే పని చేయి, నా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కలిపబోతున్నాడు. నమ్మితే చేపైకి తామేం చెప్దామా? మరోసారి చెప్తున్నాను, దేవుడు ఎవరినైతే కలుసుకుంటాడో వారిని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు నిన్ను కలుసుకోవాలంటే నీకు అబ్రాహాము లాంటి కలిసి ఉండే మనసు ఉండుడు గాక. నేను చెప్పింది అర్థమైతే ఆమె నేను చెప్పండి. దేవుడు నిన్ను కలుసుకోవాలంటే ఏ మనసు ఉండాలక్క? కలిసి ఉండే మనసు. అదే ఆ మాట చేయి పైకెత్తి, రెండు చేతులు పైకెత్తి చెప్పండి, కలిసి ఉండే మనసు నాకు ఇవ్వండి యేసయ్యా అని పిలవండి. గట్టిగా చెప్పండి, యేసయ్యా కలిసి ఉండే మనసు నాకు ఇవ్వండి యేసయ్యా. మరోసారి గట్టిగా చేద్దాము, రెండు చేతుల పైకి ఆకాశం వైపు చూసి చెప్పండి, యేసయ్యా కలిసి ఉండే మనసు నాకు ఇవ్వండి యేసయ్యా. ఆమేన్. వేరు చేసేది ఎవరు? దేవుడా సైతానా? సైతానే. నీ ఇంట్లో వారిని కలిసి లేకుండా చేసేది, వేరుండేలా చేసేది సైతానే. ఆ సైతాన్ని యేసునామములో మనం జయించుదుముగాక. ఈ రాత్రి ఆ కృప యేసునామములో దేవుడు మనకి ఇచ్చుండుగాక. వీడేం చేశాడో తెలుసా పిల్లరా? నీకు నాకు సంబంధం లేదు, నేను అలాగ చూడు, ఆ మచిలీపట్నం ఎంత బాగుందో, విజయవాడ ఇంకా ఎంతో బాగుందని వీడి కాపురం ఎక్కడ పెట్టాడు తెలిసి మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. సొదొమ గొమొర్రా అనేవాడి విజయవాడలో కాపురం పెట్టాడండి. స్తోత్రం కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ కాపురం పెట్టాడు. అయ్యగారు ఇక్కడ మంచి ఇల్లు కట్టాడు. స్తోత్రం కలుగునుగాక. ఇల్లు కట్టమే కాదు, ఊరికి పెద్ద మనసు కూడా అయిపోయాడు. కూర్చోరా. ఊరికి ఏమైపోయాడు? పెద్ద మనసు అయ్యాడు. స్తోత్రం కలుగునుగాక. కాలు మీద ఇలా పెద్ద మనసు అయ్యాడు. ఊరి గౌడి దగ్గర కూర్చున్నాడట. ఎక్కడ కూర్చున్నాడు? నిజంగానే ఎన్టీ రామారావులో కూర్చున్నాడు వీడు. స్తోత్రం కలుగునుగాక.
హల్లెలూయా. ఏరా కాలు మీద కాలు ఏరా అన్నయ్య, పెట్టి పర్లేదు పెట్టి బ్రహ్మాండంగా అది 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 అదే కావాలి, ఆ సీనే కావాలి. చేయెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి, బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. అప్పుడు ఆజ్ఞలు జారీ చేస్తున్నారు చూడండి, ఎక్కడి నుంచి కాకేస్తున్నాడు ఎప్పుడున్నాడు. వీడు నిజంగానే వాడు అట్లానే ఆ సొదొమ గొమొర్రా వెళ్ళి ఎక్కడ కూర్చునేవాడు అంటే ఊరి గవని దగ్గర ఎవరు కూర్చుంటారని రాయబడింది సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో. ఊరి గవని దగ్గర పెద్దలు గనులు కూర్చుంటారండి. అంటే రావి చెట్టు కింద పంచాయతీ దగ్గర కూర్చునే శక్తి ఎవరికి ఉంటుందంటే పెద్దవాళ్ళకు ఉంటుందండి, చిన్నవాళ్ళకు ఉండదు. అంటే ఊర్లో మనోడుకున్న ఆస్తిపాస్తులను బట్టి అయ్యగారు ఊర్లో గవని దగ్గర కూర్చునే భాగ్యం దేవుడు ఇచ్చాడండి. స్తోత్రం కలుగునుగాక. వీడు బ్రహ్మాండంగా ఆస్తి సంపాదించాడు, పెద్ద ఇల్లు కట్టాడు. ఇప్పుడు మీకు రెండు మాటలు చెప్తాను వినండి. ఈయన బ్రతికేది పల్లెటూరులోనా టౌన్లోనా? చెప్పట్లేదు మీరు అందరూని. టౌన్లో. ఈయన బతుకుతుందో టౌన్లోనా చేలగొట్లంపడా? ఈయనకి ఇల్లుందా? ఆయనకేముంది? ఇల్లుంది. ఆదికాండం 19వ అధ్యాయం 1వ వచనంలో చదివితే ఆ రోడ్డు నుంచి వెళ్ళిపోతున్నటువంటి దేవదూతల్ని దగ్గరికి పిలిచి, అయ్యా ఈ రాత్రి మా ఇంట్లో బస చేయండి అని అడిగాడు. ఎవరు? లోతు. మరి 18వ అధ్యాయంలో అబ్రాము ఎక్కడున్నాడంటే గుడారం దగ్గర వాకిడి దగ్గర కూర్చున్నాడట. అతని ఇంటికి దేవదూతలు వస్తే ఇంట్లోకి రమ్మంటానికి అవకాశం లేక చెట్టు కింద మంచం వేశాడట, చెట్టు కింద కూర్చోబెట్టాడు, చెట్టు కింద భోజనం పెట్టాడట. అంటే మనోడికి ఇల్లున్నట్ట లేనట్టే. ఈయనకి ఎవరైనా చుట్టాలు వస్తే ఎక్కడ భోజనం పెడుతున్నాడు? ఈయన బ్రతుకు చెట్టు కింద భోజనాలు పెట్టే బ్రతుకు, ఇది ఇంట్లో తీసుకెళ్ళి భోజనాలు పెట్టే భాగ్యం. స్తోత్రం కలుగునుగాక. వాడేమో పల్లెటూరులో తిరిగే బ్రతుకు, వీడి సిటీలో తిరిగే బ్రతుకు. మన ఊరి పేరేంటి? గురిజేపల్లి. స్తోత్రం కలుగునుగాక. వీడి గురిజేపల్లిలో ఉన్న అబ్రహాము, వీడేమో విజయవాడలో ఉండే లోతు. స్తోత్రం కలుగునుగాక. మన ఎప్పుడైనా విజయవాడలో ఉండి సేవ చేసేవాడు గొప్పవాడి కింద కనపడతాడండి. ఎప్పుడు టీవీలో కనబడే పాస్టర్ గారే గొప్పవాడు అనుకుంటాం. మన ఇంట్లో మనం వెళ్తున్న చర్చిలో చిన్న పాక్ వేసుకుని మన పాస్టర్ గారు కన్నీరు కార్చి అబ్రహాము లాంటి పాస్టర్ గారు నీకు విలువగా అనిపించారు. కానీ అసలైన దేవుని దృష్టికి విలువైన వ్యక్తి ఎవరో తెలుసా? నీ దైవజనుడు కన్నీరు కార్చి నీ దైవజనుడే. నమ్మితే చప్పట్లు కొడితే గట్టిగా దేవుడిని కనపడు. సిటీలో దైవజనుడు చూస్తున్నా వాళ్ళు ఏదో మంచిగా సింగర్లుగా రకరకాల జుమ్ అని లైట్లో చేస్తుండే ఆ లైట్లో మరిసిపోయి అదే నిజంగా సంఘం అనుకుంటున్నాం. నాన్న అది డ్యాన్స్ ప్రోగ్రాం లాంటి సంఘం బాబు. అసలైన సంఘం మోకాళ్ళ మీద కన్నీరు కార్చిన నీ దైవజనుడి సేవే నిజమైన సేవ. నమ్మితే చెయ్యెత్తి ఆమేనని చెప్తావా? ఆయన టీవీలో ప్రసంగం చేసమ్మా టీవీకి స్పాన్సర్ చేయమంటే 5,000 రూపాయలు 10,000 రూపాయలు ఇచ్చేసి పక్కన నిలబడి ఫోటో తీయించుకుని మళ్ళీ ఇంట్లో వాళ్ళ ఫోటో. ఇంతకాలం చర్చకు వచ్చినా మేము నీకు బాప్తిసం ఇచ్చినా, నీకు ప్రభురాత్రి భోజనం ఇచ్చినా, నీకోసం ఏడ్చినా మా ఫోటో మాత్రం నీ ఇంట్లో తగలడదు. మాతో కలిసి ఎప్పుడైనా ఫోటో తీయించుకున్నావు నీ మొక్క పెట్టుకుని? ఎప్పుడైనా మా ఫోటో పెట్టుకుని సెల్లో ఎప్పుడైనా మా ఫోటో ఉంటుందా? ఉండదు. పెద్దోళ్ళ ఫోటో. ఏ బాబు నీకోసం కన్నీరు కార్చారా? నీ ఉద్యోగం కోసం, నీ పెళ్ళిళ్ళ కోసం, నీ పిల్లల కోసం వాళ్ళైనా రోజుల తరబడి ఉపవాసాలు ఉన్నారా? ఇదిగో కన్నీరు కార్చిన దైవజనులు ఈ స్థలం మంది ఉన్నారండి. వీరు ఫోటోలు పెట్టుకోవాలండి. కొట్టండి చప్పట్లు ఒకసారి అండి. గట్టిగా చప్పట్లు కూడా దేవుడిని కనపరచండి. యేసు నామములో దేవుడు మనల్ని దీవించును గాక. చేయిపైకైతే బిగ్గరగా ఆమేనని చెప్దామా? అబ్రాహాముకి పిల్లలు ఉన్నారా? లోతుకి పిల్లలు ఉన్నారా? ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ వేస్తాను, లోకపరంగా సమాధానం చెప్పండి. ఇల్లుంది, సిటీలో బతుకుతున్నాడు, 2 ఆడపిల్లలు ఉన్నారు, 2 ఆడపిల్లలు పెళ్ళిడికి వచ్చేసారు, అల్లులు కూడా రెడీ అయిపోయారు. వీడు దీవించబడ్డవాడా? పిల్లలు లేరు, ఇల్లు లేదు, చేలగొట్లంపడి తిరుగుతున్నాడు, ఇతనికి గుడారాల్లో బతుకుతున్నాడు. లోకపరంగా చెప్పండి, ఇతను దీవించబడిన వ్యక్తా? చెప్పాలి. లోతే దీవించబడిన వ్యక్తి. మన ఊర్లో 3 అంతస్తుల మేడ ఎవడుందో, కారులో ఎవడు తిరుగుతున్నాడో వాడే దీవించబడిన వ్యక్తి. ఈయన బాతులో వేసుకున్న గుడారంలా వేసుకున్నాడండి. ఈయన దీవించబడిన వ్యక్తిలా ఎవరూ చూడరు. కానీ దేవుని దృష్టికి ఇతడే దీవించబడిన వ్యక్తి. నచ్చితే చప్పలు కొడితే గట్టిగా స్తోత్రాలు చెప్దామా? ఈ రాత్రి నాకు మేడ లేదని అనుకుంటున్నావు చెల్లి, నాకు పిల్లలు లేరు అనుకుంటున్నావు తల్లి, నాకు ఉద్యోగం లేదు, నాకు చిన్న స్థలము లేదు, సిటీలో బ్రతుకు లేదు, నేను ఎలా మాట్లాడాలో నాకు చదువు లేదు అనుకుంటున్నావు. కానీ నీవు చేసిన భక్తే నా దేవుని దృష్టికి ఆశీర్వాదకరంగా దేవుడు మార్చబోతున్నా.
ఈ రాత్రి ఎక్కడో సిటీలో బతుకుతున్న వాళ్ళు గొప్ప వాళ్ళు అనుకుంటున్నాం, మేడల మీద ఉన్న వాళ్ళు గొప్ప వాళ్ళు అనుకుంటున్నాం. యేసుప్రభువు వారు చెప్పారు, ఒక ధనవంతుడు ఉన్నాడు, అతని పాదాల దగ్గర ఎప్పటి నుంచో పడినటువంటి దరిద్రుడు ఉన్నాడు, కానీ దరిద్రుడే దేవుని దృష్టికి విలువైన వ్యక్తిగా దేవుడించాడు. ఈ రాత్రి పేదవాళ్ళగా ఉన్నారే, మీరే నా దేవుని దృష్టికి విలువైన వాళ్ళగా దేవుడించుతున్నాడు. అందుకే పేదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యము మీదే. ఆమేన్, 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 ఆమేన్. చెయ్యెత్తి గట్టిగా ఆమేన్ చెప్దామా? అందువల్ల ఇల్లు లేని వాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? వాళ్ళు చెయ్యెత్తి. నాకు ఏదో చిన్న పెంకటి ఇల్లేనండి, నాకే చిన్న రేకులు సెడ్డానండి, నాకు ఏది 2 అంతస్తులు డాబా లేదండి, నాది చిన్న పెంకటి ఇల్లే, చిన్న పాకే నాకు ఉంది అనుకున్న వాళ్ళు చెయ్యెత్తి స్తోత్రం చెప్పండి ఒక్కసారి. నిజంగా మీరే ఆశీర్వదించబడిన వ్యక్తులండి. హల్లెలూయా. నాకు మంచి ఇల్లేవి లేదనుకున్న వాళ్ళు చెయ్యెత్తి ఇలా చూపించండి, చూపించండి. దేవుడు నిశ్చయంగా మీకు పరలోక రాజ్యంలో శ్రేష్టమైన గృహం ఇచ్చును గాక. మీకు పిల్లలు లేకపోయినా భయపడకండి, ఈ రాత్రి దేవుడి చేత ఆశీర్వదించిన వ్యక్తులుగా దేవుడు మిమ్మల్ని చేయబోతున్నాడు. అయితే విషయానికి వెళ్తున్నాను. చూడండి పుల్లారా, ఈయన ఇక్కడున్నాడు. ఈ లోగోలో 4 రాజులు. ఎంతమంది అండి? 4 రాజులు. సొదొమ, గొమొర్రా, ఆ పక్కనే అద్మా, ఇంకొక 5 పట్టణాలు ఉన్నాయి. 5 పట్టణాల మీద 5 రాజులు పరిపాలన చేస్తున్నారు. 4 రాజులు ఈ 5 రాజుల మీద దండెత్తి ఈ 5 రాజులు ఓడించేసి అక్కడున్నటువంటి ఆస్తిమంతుల యొక్క ఆస్తులన్నీ తీసుకున్నారు. అయ్యగారు చాలా ఆస్తిమంతుడు కదండి. అయ్యగారి దగ్గర వెండి బంగారాలు అన్నీ ఉన్నాయిగా, మంచి ఇల్లు మేడ మిద్దెలన్నీ ఉన్నాయి కదా. ఈయన్ని పట్టుకుని తీసుకుపోయారండి. స్తోత్రం కలుగును గాక. ఎవరు? రాజులు. చెయ్యెత్తి గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇంకా బిగ్గరగా చెప్పండి. ఇట్లా నువ్వు ఇట్లా ఒక అబ్బాయి సతీష్ ఒక అబ్బాయిని పంపించారు. ఇట్లా స్తోత్రం కలుగును గాక. చెయ్యెత్తి గట్టిగా చెప్పను. అరే నువ్వు కూడా గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక. పరిగెత్తున వచ్చారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఉన్నాయేమి ఇట్లున్నాయి అక్కడ? ఓకే. నేను అంటాను, ఇదిగో వీళ్ళిద్దరుని, వీళ్ళు శత్రు రాజులు. వీళ్ళు ఎవరండి? శత్రు రాజులు ఎవరి మీదకి యుద్ధానికి వెళ్ళారంటే వీడి మీదకి యుద్ధానికి వెళ్ళి వీడిని వేసి కొట్టి వీడి జేబులో లాక్కుని ఈయన్ని కట్టి పట్టుకుని వీడిని లాక్కుపోతున్నారండి. స్తోత్రం కలుగును గాక. వీని ఏం చేస్తారు చెప్పండి? లాక్కుపోతున్నారు, వీడిని తీసుకెళ్ళిపోతున్నారు. వీడు కుయ్యో మొర్రో అని ఎడుతున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఏమండి, దొంగోడు ఎవరింటికి వస్తాడు చెప్పండి? ధనవంతుడింటిగా, పేదోడింటిగా? ఒక ఆవిడ ట్రైన్లో వెళ్తా బొట్టు నిండా బంగారం వేసుకుని దీనికి ఇంత పెద్ద దుద్దులు పెట్టుకుని, ఇంత పెద్ద వేలాడే దుద్దులు పెట్టుకుని, ఆ కిటికీలోంచి ఆనక అలాగే పెట్టి ఈ చైన్ కాత పెద్ద కడియాలు లాంటి పెట్టుకుని ఇలా టా అంటుందండి. స్తోత్రం కలుగును గాక. కరెక్ట్గా విజయవాడ స్టేషన్లో ఒకడు ఈవిని చూశాడు, నా అమ్మ గాజులు భలేగా ఉన్నాయని. ఇక్కడైతే కుదరదని స్టేషన్ చివరి నిలబడ్డాడు, వెళ్ళాడు. స్తోత్రం కలుగును గాక. ఈవిడ ఇంకేలా టా అనగానే వాడు చేయి పట్టుకున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఒక చేత్తో చెవి, రెండో చేత్తోనేమో ఈ చెవి దుద్దుని పట్టుకున్నాడండి. చెవిలో ఇది వచ్చేసింది, దుద్దు రావపోయేసరికి అలాగే పరిగెట్టాడు, గట్టిగా లాగాడండి. అంతేనండి, రక్తం కారిపోతూ వచ్చిందండి. పక్కనే సంపూర్ణ సమర్పణ చేసుకుని అక్క ఉందండి. అక్కను ముట్టుకున్నవాడు ఎవడో లేడు, కానీ ఈ బంగారం వెండి ధరించిన అక్క చెవి ఊడిపోయే, చేతి గాజులు పోయే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దొంగోడు ఎవరి దగ్గరికి వస్తాడక్క? డబ్బున్న వాళ్ళ దగ్గరికి. స్తోత్రం కలుగును గాక. సైతాన్ గారు ఎవరి దగ్గరికి వస్తారో తెలుసా? ఇలాగే వేసుకుని తిప్పులు ఆడుకుంటాడు సార్, తిప్పులు ఆ తిప్పులో తిప్పలు పెడతాడు సైతాన్ గాడు. స్తోత్రం కలుగును గాక. జుట్టును రకరకాల తిప్పులు పెడతావే, నిన్ను తిప్పలు పెడతాడు వాడు. నువ్వు ఐబ్రో చేసుకుని అందంగా మేకప్ వేసుకుని ఇది రంగు పాముకున్నావే, సైతాన్ గారు ఖచ్చితంగా వాడి దగ్గరికి, అటువంటి వాళ్ళ దగ్గరికి వస్తాడు. ఈ రాత్రి ప్రభుపేట చెప్తున్నాను, ఉన్నాయమ్మా వాడు ఎక్కాడు కదరా, ఉన్నవరా అందంగా ఉన్నవరా అన్న ఉన్నాయి. ఆడికి ఏదో ఆనందంగా రావాలనిపించింది, దాని నువ్వు కూడా వచ్చాయి అని పట్టుకో. ఈయన ఎందుకు బయటకు అంటటం? స్తోత్రం కలుగును గాక. చెయ్యెత్తి గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి, ఒక మాట చెప్తాను. పాకిస్తాన్ వాళ్ళు కానీ యుద్ధం జరిగితే బాంబులు కానీ వేస్తే మన హైదరాబాద్ మీద బాంబులు వేస్తాడా, మన గురిజేపల్లి మీద బాంబులు వేస్తారా? చెప్పాలి గట్టిగా. వాళ్ళు ఒకవేళ ఇంకా ఎక్కువ ఉండి బాంబులు వేసి హైదరాబాద్ అయిపోయిన తర్వాత మరలా కొన్ని బాంబులు పెట్టుకుని వచ్చారనుకోండి, మనకు విజయవాడ మీద వేస్తారా, లేకపోతే మన డోకిపర్రు గురిజేపల్లి మీద వేస్తారా? ఎందుకంటే అది అభివృద్ధి ఎక్కడైతే ఉంటుందో సైతాన్ గారి దృష్టి కూడా. అందువల్ల రేపొద్దున ఒకవేళ యుద్ధం వచ్చినా ప్రశాంతంగా ఉండే వాళ్ళు ఎవరో తెలుసా? గురిజేపల్లి వాళ్ళమేనండి. చప్పలు కొట్టి గట్టిగా స్తోత్రం చెప్పండి.
డోక పరు దగ్గరికి పొరపాటును కూడా కన్నెత్తి చూడు. అందులో శత్రులు వీడిని పట్టుకొని వీడిని కొట్టి వీడిని లాక్కుని తీసుకుపోయారండి. ఈ సంగతి ఒక వ్యక్తి వచ్చి అబ్రాహాముకు చెప్పాడండి. స్తోత్రం కలుగును గాక. బాగా వినండి, అబ్రాహాముకి చెప్పాడు. అబ్రాహాముకి అరే నా తమ్ముని ఎవరో తీసుకుపోయారా అని చెప్పేసి ఇతనికి వార్త తెలియక నేను చెప్పిన ఈ మాటలన్నీ ఆదికాండం 14 అధ్యాయంలో రాయబడ్డాయి. స్తోత్రం కలుగును గాక. అతనికి బాధ అనిపించి అరే నా తమ్ముడు ఇలాగ ఎవరితో చెరలోకి వెళ్ళిపోయాడా, అతని శత్రుల చేతులు బంధించి అని పట్టేసుకుంటారు. ఇలా పట్టేసుకోండి నువ్వు కూడా పట్టుకోరా, నువ్వు కూడా పట్టుకో. దేవునికి స్తోత్రం కలుగును గాక. పట్టుకోండి అంటే వీడేం చేశాడు తెలుసండి, ఈ వార్త తెలియగానే తన దగ్గర 318 మంది పనివాళ్ళు ఉంటే 318 మంది పనివాళ్ళని తీసుకుని యుద్ధానికి బయలుదేరాడండి. వాళ్ళు శత్రురాజులు ఎంతమంది? 4. ఎంతమంది అండి? 4 దగ్గర కనీసం ఒక్కొక్కరి దగ్గర 15,000 మంది సైన్యం ఉంటే 4 దగ్గర 40,000 మంది సైన్యమైన ఉంటారు. కానీ అబ్రాహాం దగ్గర ఉన్నది ఎంతమంది అంటే 318 మంది మాత్రమే. స్తోత్రం కలుగును గాక. 318 మంది. ఈ 318 మందితో కలిసి అక్కడ 30,000 మంది ఉన్నటువంటి ప్రజలు జయించగలరా? 30,000 మంది కలిసి 300 మందిని జయించగలరా? జయించడం సాధ్యం కాదు. 300 మంది ఓడిపోతారు, కానీ 30,000 మంది జయిస్తారు. అయితే ఇతనికి దేవుడు తోడుగా ఉన్నాడు కనుక 3,000 మంది ఏంటండి, 30,000 మంది ఏంటండి, 3 లక్షల మందినైనా సరే జయించే శక్తిని దేవుడు మనకిస్తాడండి. నమ్మితే చప్పట్లు కొడుతూ గట్టిగా స్తోత్రం చెప్దామా? అది క్యాన్సర్ అయినా వ్యాధి అయినా మరి ఏదైనా సరే ఈ రాత్రి దేవుడు జయమిచ్చునుగాక, విజయమిచ్చునుగాక, మీకు దేవుడు తన కృపనిచ్చునుగాక. ఈ రాత్రి దేవుడు మీ జీవితంలో ఒక అద్భుతం చేయబోతున్నాడు, ఒక మిరకల్ చేయబోతున్నాడు. ఈ అబ్రాహాము ఆ 4 రాజుల్లో ఎత్తుకుపోతుంటే వాళ్ళని చూసి ఇతను 318 మందిని తీసుకుని వెళ్ళటానికి బయలుదేరితే వెనకాల ఈయన కూడా భార్య ఉందా లేదా? ఉంది. పేరేంటో గుర్తుందండి? పేరు సారా. వెళ్తుంటే ఆరతిచ్చి బాబు యుద్ధానికి వెళ్ళండి, అది చాలా మంచోడు కదా లోతు గారు, అటువంటి మంచోడి దగ్గరికి యుద్ధానికి వెళ్తున్నారా, వెళ్ళండి అంటదా? ఏ ఆడదాంతో వాడు మనకు అన్యాయం చేశాడండి. మనం గొర్రెలు ఇస్తే, మనం డబ్బిస్తే, మనం పెళ్లి చేస్తే వాడికి ఎంతో కూడా కృతజ్ఞత కూడా లేదండి. వాడు ఇష్టమనుసారి తిరిగాడండి. అటువంటి వాడు చచ్చిపోనివ్వండి. అటువంటి వాడు పాపిస్తోడు, కృతజ్ఞత హీనుడు, అటువంటి వాడితో మనకు సంబంధం లేదు, పోతే పోని అని వదిలేయాలి. ఈ వెనకాల భార్య అంటుంది, వెనకాల పెట్టుకొని లాగుతుంది, యుద్ధానికి వెళ్తుంటే స్తోత్రం కలుగును గాక. వెళ్ళొద్దని లాగుతుంటే అబ్రాహాం అన్నాడు, వాడు తప్పు చేసిన పొరపాటు చేసిన వాడు మనవాడిని, దేవుని ప్రేమను చూపిందాము అనగానే ఆ సారమ్మ మాట వింది, అతన్ని దీవించి ప్రార్థన చేసి యుద్ధానికి పంపించింది. యుద్ధానికి వెళ్ళాడు. చప్పట్లు కొడుతూ దేవుని కనపడదాం. యుద్ధానికి వెళ్ళాడు. అరే పట్టుకోండి. యుద్ధానికి వెళ్ళాడు. వీని ఒక్కొక్కరిని పట్టుకున్నాడు. ఒక్కొక్క రాజుని జయించి కింద పాడేశాడు. స్తోత్రం కలుగును గాక. వీని జయించాడు, వీని కూడా కింద పాడేశాడు. వీని జయించాడు, వీని కూడా జయించాడు. చెయ్యెత్తి గట్టిగా ఆమేన్ చెప్దాం. 4 రాజుల్ని యేసు నామములో జయించాడు. చప్పలు కొడుతూ గట్టిగా స్తోత్రాలు చెప్దామా? 4 రాజుల్ని జయించాడు. 4 ఓడిపోయారు. ఈ 4కి పేర్లు నేను మీకు చెప్తాను పుల్లారా. ఒకటి లోకము, రెండోది పాపము, మూడోది సైతాను, 4వది శరీరము. వీటిని యేసు నామములో జయించాడండి. చెయ్యెత్తి గట్టిగా ఆమేన్ అని పలుకుదామా? హల్లెలూయా. ఇప్పుడు ఎవరిని పట్టుకుని వస్తున్నాడు తెలుసండి? ఆయన పట్టుకురారా, పట్టుకొని లోతుని తీసుకుని వస్తున్నాడు. కమన్. ఎవరిని తీసుకుని వస్తున్నాడు? లోతుని తీసుకుని వస్తున్నాడు. ఇక్కడి నుంచి వినండి బాగా కదా. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. అరే మీరు వెళ్ళిపోంటారు కిందకి. చప్పట్లు కొడుతూసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. 4 రాజుల్ని జయించి తిరిగి వస్తున్నటువంటి ఈ అబ్రహాముని, తిరిగి వస్తున్నటువంటి అబ్రహాముని చెయ్యెత్తి గట్టిగా ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. ఇంకోసారి గట్టిగా చెప్దామా? వాడికి అబ్రహాములా ఉండాలని ఉందండి. వాడికి స్తోత్రం కలుగును గాక. చెయ్యెత్తి ఇలా చెప్పండి, హల్లెలూయా. లోతుని తీసుకుని వస్తున్నాడు. ఎవరు? అబ్రాహాం తీసుకుని వస్తుంటే ఎవరు ఎదురయ్యారు తెలుసండి? యేసే ఎదురై వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తీసుకుని వస్తున్నటువంటి అటు నుంచి తీసుకురాన్నాడు. ఒకసారి తీసుకుని వస్తుంటే పరలోకంలో యేసు ప్రభు వారు అరే ఎంత ప్రేమరాని పరలోకంలో దిగిపోయి యేసే ఎదురొచ్చేసాడట. అబ్రాహాముని కలుసుకోవడానికి వచ్చాడట. చప్పలు కొడుతూ గట్టిగా స్తోత్రాలు చెప్తామా? ఎందుకు అబ్రాహాముని కలుసుకున్నాడు తెలుసా? ఒక తప్పు చేసినటువంటి ఒక విశ్వాసిని మరలా తీసుకుని రావటానికి వెళ్ళాడే, యుద్ధం చేశాడే, అందుకే దేవుడు అతను కలుసుకోవడానికి వచ్చాడు పుల్లారా.
ఒక తప్పిపోయిన వ్యక్తిని, ఒక కృతజ్ఞతాహీనుణ్ణి, ఒక పాపం చేసిన వ్యక్తిని, ఒక లోకంలో కలిసిపోయిన ఒక వ్యక్తిని మరలా దేవునిలోనికి నడిపించే ఏ ఒక్క విశ్వాసి ఉంటాడో ఆ విశ్వాసిని ఆశీర్వదించడానికి యేసే దిగిరాబోతున్నాడు. యేసే కలుసుకోబోతున్నాడు. నమ్మితే చేపైగా తామని చెప్దామా? నిజంగా ఈ లోతు తప్పిపోయిన విశ్వాసులు అంటాడు, లోకంలో కలిసిపోయిన వ్యక్తులు అంటాడు. లోకంలో కలిసిపోయి తిరుగులాడుతున్నటువంటి మన స్నేహితుల్ని చెయ్యి పట్టుకొని వాడు ఏ పాపంలో ఉన్నాడో ఆ పాపాన్ని జయించి, ఏ తప్పు చేస్తున్నాడో తప్పును జయించి, ఎవరైతే సహాయం చేసి ఆ వ్యక్తిని దేవుని యొద్దకు నడిపిస్తాడో అతన్ని కలుసుకోవటానికి యేసు ప్రభువు వారు దిగి వస్తున్నాడు. ఈ రాత్రి మన సంఘంలో అటువంటి అబ్రహాములు లేవనెత్తబడుదురుగాక. మనల్ని కాదని వెళ్ళిపోయిన వాళ్ళందరినీ యేసు నామములో తీసుకుని వచ్చేదమగాక. లోకంలో కలిసిపోయిన వ్యక్తులు తీసుకుని వచ్చేదమగాక. ఇష్టమైన వాళ్ళు ఆమెను చెప్తుండే లోకంలో కలిసిపోయిన వ్యక్తులు తీసుకుని వచ్చేదమగాక. తప్పుపోయిన విశ్వాసుల మందిరానికి తోడుకుని వచ్చేదమగాక. తోడుకుని వస్తామన్న వాళ్ళు చెయ్యెత్తి బిగ్గరగా ఆమెను చెప్దామా? మీరందరూ అబ్రహాములగుదురుగాక. ఈ రాత్రి ఎవరైతే అబ్రహాం అవుతాడో నా దేవుడు వారిని ఆశీర్వదించబోతున్నాడు, వారిని కలుసుకోబోతున్నాడు. అబ్రహాముని కలుసుకున్నాడండి. కలుసుకుని ఏం చేశాడు తెలుసండి? అతన్ని నెత్తి మీద చేతులుంచి ఆశీర్వదించాడు. అబ్రహామా, నువ్వు సర్వోన్నతులైన దేవుని చేతులు దీవించబడ్డ వ్యక్తివి, నువ్వు గొప్పవాడు అవుతావు, నీ వంశము నీ పిల్లలు దీవెనకరణ పిల్లలు అవుతారు అన్నాడు. స్తోత్ర కలుగును గాక. అంత మాత్రమే కాక అతడు తనకున్నటువంటి ద్రాక్షరసాన్ని అతని చేతిలో పెట్టాడు. ద్రాక్షరసం తాగమనిచ్చాడండి. స్తోత్ర కలుగును గాక. రొట్టెనిచ్చాడు. ఆ రొట్టెని తిన్నాడండి. ఈయనేమి తక్కువవాడు కాదు. ఎంతగా నన్ను ప్రేమిస్తున్నావని చెప్పేసి తన జేబులో ఉన్న డబ్బులు తీసి, తన జేబులో ఉన్న ఆస్తిని తీసి 10వ వంతు ఎవరి చేతిలో పెట్టాడు తెలుసండి? స్వయాన్న యేసయ్యకు దశంభాగం ఇచ్చిన గొప్ప వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే మా అబ్రహామేనండి. చెప్పలు కొడుతూ గట్టిగా స్తోత్రం చెప్దామా? యేసయ్యకు చేతులతో దశమ భాగం ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే అబ్రహామే. అబ్రహాముకున్న మంచి లక్షణం మరోసారి చెప్తున్నాను, తప్పుపోయిన విశ్వాసిని తోడుకుని వచ్చేవాడే అబ్రహాము. కృతజ్ఞతాహీనుని పట్ల కృతజ్ఞత భావం కలిగిన వాడే అబ్రహాము. అపకారికి కూడా ఉపకారం చేసేవాడే అబ్రహాము. దేవునికి దైవజనునికి దశంభాగం ఇచ్చేవాడే అబ్రహాము. ఆ అబ్రహాము విడిపోకుండా కలిసి ఉండాలనే మనసు కలిగిన వాడే అబ్రహాము. అటువంటి వాడిని కలవసి ఆశీర్వదించడానికి యేసు ప్రభువు వారి భూమి మీదకి దిగి వస్తున్నాడు. ఆమేన్. రేపు రెండవసారి యేసయ్య మధ్యాకాశంలోకి రాబోతున్నాడు. మన మధ్యలోకి వచ్చి మనల్ని కలవబోతున్నాడు. ఎవరిని కలుసుకుంటాడో తెలుసా తల్లి? నీవు దేవుడు అబ్రహాం యొక్క గుణ లక్షణాలు నీలో ఉంటే నా యేసు రెండో రాకల్లో నిన్ను కలుసుకొనును గాక, నేను ఎత్తుకుని పరలోక రాజ్యం తీసుకుని వెళ్ళును గాక. నమ్మిన వారు చేపైకి ఎత్తే బిగ్గరగా ఆమేన్ అని చెప్దామా? ఇంకోసారి గట్టిగా చెప్దామా? ఇప్పుడు చెప్పండి, లోతులా ఉందామా అబ్రహాములా ఉందామా? గట్టిగా చెప్పాలా?